వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గ్రోక్ ఏఐలో దుర్భాషలు వివరణ కోరిన కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారులుగా సోమనాథ్ సతీష్ రెడ్డి, సుచిత్ర ఎల్లా, కేపీసీ గాంధీ ఉత్తర్వులు జారీ. బెట్టింగ్ యాప్స్పై కొనసాగుతున్న పంజాగుట్ట పోలీసుల విచారణ. ఐపీఎల్లో ముంబైకి షాక్, ఇద్దరు స్టార్ ప్లేయర్లు లేకుండానే బరిలోకి. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఏఐ చాట్బాట్ సృష్టిస్తున్న వివాదాస్పద ప్రతిస్పందనలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల గ్రోక్ హిందీలో అభ్యంతరకర రీతిలో బూత్ రిప్లైలు ఇచ్చింది. దీనితో గ్రోక్ హిందీ యాస దుర్వినియోగంపై కేంద్రం స్పందించింది. గ్రోక్ ఉత్పత్తి చేసిన ఆన్సర్లు చాట్బాట్కు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించిన డేటాకు సంబంధించిన ఐటీ మంత్రిత్వ శాఖ ఆ సంస్థ నుంచి వివరణ కోరింది. వివిధ రంగాల్లో నిష్ణాతులైన 4 ప్రముఖులను రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సలహాదారులుగా నియమించింది. స్పేస్ టెక్నాలజీకి ఇస్రో మాజీ చైర్మన్ శ్రీధర్ ఫణిక్కర్ సోమనాథ్, ఏరోస్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బీ కేంద్ర రక్షణ శాఖ సలహాదారుడు సతీష్ రెడ్డి, చేనేత హస్తకళల అభివృద్ధికి ప్రముఖ పారిశ్రామికవేత్త భారత బయోటెక్ సంస్థ ఎండి సుచిత్ర ఎల్లా, ఫోరెన్సిక్ సైన్స్ రంగానికి ప్రముఖ ఫోరెన్సిక్ శాస్త్రవేత్త కేపీసీ గాంధీలను కేబినెట్ హోదాతో గౌరవ సలహాదారులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరు 2 ఏళ్ల పాటు ఆ పదవుల్లో ఉంటారు. బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై నమోదైన కేసులో పంజాగుట్ట పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో యూట్యూబర్ టేస్టీ తేజను పోలీసులు విచారించారు. మంగళవారం రాత్రి 8 గంటల నుండి 11 గంటల వరకు ఈ విచారణ జరిగింది. టేస్టీ తేజ స్టేట్మెంట్ రికార్డు చేశారు పోలీసులు. దాదాపు 11 మంది బుల్లితెర నటులు, యాంకర్స్పై ఇప్పటికే కేసులు నమోదు చేసి నోటీసులు అందించారు పోలీసులు. అలాగే ఈరోజు మరికొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు, ప్రమోటర్లకు నోటీసులు జారీ చేయనున్నారు. నటి మంచులక్ష్మి, హీరోయిన్ నిధి అగర్వాల్ సైతం గతంలో ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన వారి లిస్టులో ఉన్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే కేసులు నమోదైన నటీనటులు తమ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎవరికీ అందుబాటులో లేకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. ఆదివారం సిఎస్కేతో జరిగే తొలి మ్యాచ్లో ముంబై 2 స్టార్ ప్లేయర్లు లేకుండానే బరిలోకి దిగనుంది. బుమ్రా గాయం ఇంకా తగ్గలేదని, కోలుకునేందుకు మరింత సమయం పట్టవచ్చని కోచ్ జయవర్ధనే క్లారిటీగా ఇచ్చారు. నిషేధం కారణంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా సైతం ఫస్ట్ మ్యాచ్కు దూరమయ్యారు. అతడి స్థానంలో సూర్య కెప్టెన్సీ చేయనున్నారు. గత కొన్ని సీజన్లుగా ఫస్ట్ మ్యాచ్ ఓడుతూ వస్తున్న ఎంఐ ఈ స్టార్లు లేకుండా ఎలా ఆడుతుందో చూడాలి. మరి చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.